మీరెప్పుడైనా ఇది ఫీల్ అయ్యారా? ఏంటంటే భగవద్గీతలోని ఏదో ఒక పేజ్ ఓపెన్ చేసి ఏదో ఒక సెంటెన్స్ చదివి అర్థం చేసుకున్నారనుకోండి, మళ్ళీ ఒక వారం తర్వాత లేదా నెల తర్వాత సేమ్ పేజ్ లోని సేమ్ లైన్ చదివితే అర్థాలే మారిపోతాయి. ఇదే గీతలో దాగి ఉన్న మిస్టరీ. ఒక్క భగవద్గీతనే కాదు, వేదాలు ఉపనిషత్తులన్నిటిలోనూ ఒక సెంటెన్స్ కి, ఒక పదానికి వేరు వేరు అర్థాలుంటాయి. ఎందుకంటే అవి మన స్థితి బట్టి, అంటే మన సిచ్యువేషన్ కి తగ్గట్టు మారుతూ ఉంటాయి. మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, అర్జునుడిని కలియుగానికి తీసుకొచ్చి ఆయనకి మళ్ళీ అదే భగవద్గీత వినిపిస్తే ఆయన వేరేలా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే రథం మారితే అర్థాలే మారిపోతాయి. ఇక్కడ రథం అంటే మన స్టేట్ ఆఫ్ మైండ్, మన పరిస్థితులు అన్నమాట. అందుకే అంటారు భగవద్గీత కేవలం ద్వాపర యుగానికి చెందింది కాదు, యుగ యుగాలకు ప్రతి మనిషికి మార్గం చూపించే ఒక అల్టిమేట్ సొల్యూషన్ లాంటిది. ఆ భగవంతుడు దాన్ని అలా క్రియేట్ చేశారు. అర్థమైందా? మరి మీరు గీతలో చదివి మర్చిపోలేని సెంటెన్స్ ఏదైనా ఉంటే కమెంట్ చేయండి. ఎవరికి ఎలా అర్థమైందో మాట్లాడుకుందాం.